గ్రామానికి చెందిన రైతులు చనిపోయారని తెలిస్తే నిర్భయ కేసులాగా దేశవ్యాప్తంగా సంచలనమై రైతులంతా రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తారని తెలిసి భయపడి ప్రీ ప్లాన్ చేసి మరి రైతులందరినీ భిక్షగాలుగా నమ్మించి ఈ కేసు క్లోజ్ చేయించారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అన్ఫోల్డెడ్ మిస్చీవస్ ఆస్పిరెంట్స్ కేసును పక్కదో పట్టిస్తున్నారు. సడన్ గా ఈ రైతులు ఎక్కడి నుంచి వచ్చారా? నేను చెప్తాగా. రాజ్పాల్ గారు ముందు విందాం, కాస్త ఓపిక పట్టండి. అది కాదు సార్. ఇప్పుడు రైతులు అంటున్నాడు, రేపు సైనికులు అంటాడు, ఎల్లుండి విద్యార్థులు అంటాడు, తర్వాత అంతరిక్షం నుండి ఊడిపడ్డ ఏలియన్స్ అంటాడు. మీరు నమ్మేస్తారా? రాజ్పాల్ గారు అవన్నీ తర్వాత, ముందు కూర్చోండి. సప్తగిరి మీరు కంటిన్యూ చేయండి. ఎస్ఐ గారు, ఇది ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయిన వారి పేర్లు ఒకసారి చదివి కోర్టుకు వినిపిస్తారా? సార్, చదవండి చదవండి అబ్బా, కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాములు, కిష్టప్ప, సలీం, ఏసయ్య, సైదులు, హనుమాన్ దాస్. వీళ్ళందరూ రోజు నా కళ్ళకు వచ్చి తెగ గోళ చేస్తున్నారండి. మా ఎస్ఐ గారు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని ఏమంటారు? ఇందాక రైతులు అన్నారు, ఇప్పుడు కళ్ళలు అంటున్నారు. ఒక పని చేయండి, మీ కల్లోకి వచ్చిన దయ్యాల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి, సరిపోతుంది. సరిగ్గా అదే చేయబోతున్నా యువర్ ఆనర్. చనిపోయిన 6 మంది ఆత్మల్లోంచి ఒక ఆత్మను తీసుకొచ్చి ఈ రోజు నేను సాక్ష్యం చెప్పించబోతున్నాను. ఆర్డర్ ఆర్డర్. రైతులేంటి గోలేంటి, మధ్యలో ఈ ఫ్యాంటసీ ఏందయ్యా? గోల కాదు యువర్ ఆనర్. చనిపోయిన 6 మందిలో విక్టిమ్ నంబర్ 6 హనుమాన్ దాస్ ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం మన పట్నాయక్ గారు చనిపోయినట్లు చూపించారు. అంత గొప్పడు. మరి ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి హనుమాన్ దాస్ ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మై హంబల్ రిక్వెస్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. హియర్ వి గో అగైన్. ఎన్నిసార్లు చెప్పాలి?